సార్, మీకోసం ఎవరో ఒకరు వచ్చారు. ఎవరు? ఎవరో ఒక అమ్మాయి వచ్చారు. అమ్మాయ? అమ్మాయా? పేరేంటి? నిత్య. అమ్మాయి గారు చనిపోయారు కదా, తను రావడం ఏంటి? నిత్య మేడం గారు ఇక్కడే ఉండగా మళ్ళీ సారీ. సారీ సార్. పేరు కరెక్ట్ గానే కనుక్కున్నారా? ఏమో సార్, వార్డెన్ సార్ నన్ను పిలిచి మీకోసం నిత్య మేడం గారు వచ్చారని చెప్పి మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారు. ఎవరై ఉంటారు? ఎవరై ఉంటారు? ఆ రూమ్లో ఉన్నారు, వెళ్ళండి. మామ్, ఆంటీ, మామ్, నా కోసం వచ్చింది మీరా ఆంటీ? అవును జై. మరి నిత్య వచ్చిందని చెప్పారు. అది నిత్య మదర్ వచ్చిందని చెప్పమంటే వాళ్ళు సగమే విని నీకు పోస్ట్ చేసినట్టున్నారు. కమ్యూనికేషన్ గ్యాప్ అంతే. ఎలా ఉన్నావు మామ్? ఆ మాట అడగాల్సింది నేను. అయినా నువ్వు ఈ వేషమేంటి? నువ్వు లోపలికెలా వచ్చావు? నా కోసం గోడ తూకొచ్చిందంటీ. గోడలు దూకడం దీనికి బాగా అలవాట్లా ఉంది. ఎంత పెద్ద రిస్క్ చేసావు బేబీ. మరి ఆయన వదిలి ఎలా ఉండగలను మామ్? కనీసం నాకొక మాటైనా చెప్పాలి కదా. నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా నీకు? దానికోసం నువ్వు ఎంత టెన్షన్ పడుతున్నావో నేను రోజు చూస్తున్నాను మామ్. తన్నేమనకండి ఆంటీ, తన ప్లేస్లో నేనున్నా అదే చేసుండేవాణ్ణేమో. ఇద్దరూ ఇద్దరే. ఎలా ఉన్నావు జై? చాలా హ్యాపీగా ఉన్నాను ఆంటీ. ఈ మాట నేను వెటకారంగా చెప్పట్లేదు ఆంటీ, మనస్ఫూర్తిగా అంటున్నాను. నేను జైల్లో లేను, నిత్య పక్కనున్నాను. నిత్య జైలుకొచ్చిన రోజు
నేను కూడా మీలాగా కంగారు పడ్డాను. కానీ ఈ సమయంలో తన తోడు ఎంత అవసరమో తను వచ్చాకే తెలిసిందంటీ. తనే రాకపోయి ఉంటే ఈ జైల్లో నేను డిప్రెస్ అయ్యి పిచ్చోండైపోయి ఉండేవాడిని. రియలీ షీ మేక్స్ మీ హ్యాపీ, సో హ్యాపీ ఆంటీ. ఐ నో జై, నా బేబీ ఎక్కడుంటే అక్కడ ఆనందం ఉంటుంది. ఎందుకంటే మనసులో ఎంత బాధున్నా తన చుట్టూ ఉన్న వాళ్ళని సంతోషపెట్టడం తనకు ఆ దేవుడిచ్చిన వరం. దేవుడు తనకి ఎలాంటి వరం ఇచ్చాడో తెలియదు, కానీ మీరు నాకు నిత్యను వరంగా ఇచ్చారు. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. నిత్య నాకు కూడా వరమే జై. నేను త్వరలోనే విడిపిస్తాను జై. ఆ ప్రయత్నాల్లోనే ఉన్నాను. ఈ మాట చెప్పి వెళ్దామని వచ్చాను. నో ప్రాబ్లం ఆంటీ, ఈ లైఫ్ కూడా నాకు నచ్చింది. ఇదంతా నిత్య వల్లే. జై, ఇఫ్ యూ డోంట్ మైండ్, బేబీని తీసుకెళ్లి 2 minutes మాట్లాడొచ్చా? క్యారీ ఆన్ ఆంటీ, బాయ్. ఆంటీ, నన్ను మీరు ఎప్పటికి విడుదల చేయించినా పర్వాలేదు, కానీ నిత్యం నా నుంచి మాత్రం విడదీయకండి. సిగ్గు విడిచి చెప్తున్నాను, తను లేకుండా ఈ జైల్లో నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. ఏంటి మంగ ఇదంతా? జైని నేను బయటికి తీసుకొస్తానని చెప్పాను కదా. మీ అమ్మ నీకోసం ఎంతలా బెంగ పెట్టుకుందో తెలుసా? రోజు నా దగ్గరకొచ్చి ఏడుస్తుంది. మా అమ్మని ఓదార్చటానికి మీరున్నారు, కానీ ఆయనకి ధైర్యం చెప్పడానికి ఎవరున్నారు మేడం? అందుకే వచ్చాను. జైలు అధికారులు కంటపడితే నీ జీవితం ఏమవుతుందో ఆలోచించావా? నాకు ఆయన గురించి బాధ తప్ప నాకేమవుతుందన్న భయం లేదు మేడం. అయినా నువ్వు నాకొక మాటైనా చెప్పాలి కదా. చెబితే మీరు రానిచ్చేవారా మేడం? సరే, 2 days జైతో ఉన్నావు కదా. జైలు అధికారులకి నేనేదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తాను. నువ్వు నాతో పాటు వచ్చేసే. వస్తాను మేడం. ఇంకొక్క రోజు ఆయనతో ఉండి ధైర్యం చెప్పి నేనే వచ్చేస్తాను. ఆ మల్లికపై నాకు చాలా డౌట్గా ఉంది మేడం. ముందు నుంచి అది తేడా. నాకు తెలిసి అది చనిపోయి ఉండదు, డబ్బుల కోసం నాటకాలు ఆడుతుందని నా డౌట్ మేడం. పల్లెటూరి దానివైనా నువ్వు కూడా నాలాగే ఆలోచిస్తున్నావేంటే? నేను బయటకొచ్చి అదెక్కడున్నా సరే వెతికి పట్టుకుని పోలీసులకు అప్పచెప్పి ఆయన్ని బయటకు తీసుకొస్తాను. ఆల్రెడీ నిత్య ఆ పనిలోనే ఉంది. దానికి మంగ కూడా తోడైతే నా పని అంతే. ఆహా, వద్దులే మంగ, నువ్విక్కడ ఉండడమే మంచిది. ఎందుకు మేడం? ఇందాక జై ఏమన్నాడో విన్నావు కదా. నువ్వు తన పక్కన లేకపోతే తను పిచ్చోడైపోతాడు. కానీ మేడం, నేను హామీ ఇస్తున్నానుగా. జైని బయటికి తీసుకొచ్చే పూచి నాది. ఆ పూచి నీది కాదు మామ్, నాది. నేనే జైని బయటికి తీసుకొస్తాను. నువ్వు జైల్లోనే ఉండి జై డిప్రెస్ అవ్వకుండా చూసుకో. జై ఇక్కడ కూడా సంతోషంగా ఉండాలి. ఆ బాధ్యత నాది మేడం. కదా, అందుకే నువ్విక్కడే ఉండు. కానీ జాగ్రత్త, సరేనా? మ్మ్. మరి నేను వెళ్ళరానా? అలాగే మేడం. మీ ఆరోగ్యం కూడా జాగ్రత్త. మా అమ్మకి ధైర్యం చెప్పండి. ఉంటాను మేడం.
బేబీ. ఏంటి బేబీ నువ్వు చేసిన పని? నేను రావడం కాస్త ఆలస్యం అయ్యుంటే నువ్వు జై మంగళ కంట పడుండేదానివి. ఇన్నాళ్ళు నేను పెట్టిన ఎఫర్ట్, పట్టిన ఓపిక, నువ్వు చేసిన సాక్రిఫైస్ అంతా మట్టి కొట్టుకుపోయేది. నువ్వు చనిపోయావని మంగన్ నమ్మించాం కదా, మళ్ళీ ఆ నమ్మకానికి ఎందుకు ఎదురెళ్ళావు? ఎందుకు ఈ జైలుకొచ్చావు? మంగ్ ఇక్కడుందని నాకు తెలియదు కదా మామ్. తెలిసినా నువ్వు కూడా చెప్పలేదు. అది నాకు ఇందాకే తెలిసింది. నువ్వు జైలుకొస్తున్నావు అని తెలిసి కంగారు పడొచ్చాను. ఓ, నా గురించి ఇంకా కంగారు పడుతున్నావా నువ్వు? ఇంకా కేరింగ్ తీసుకుంటున్నావా? అలా అంటావేంటి బేబీ? ఇంకేమనాలి? ఇంతకు ముందు నా కోసం ఎన్నో చేసేదానివి, ఎప్పుడు ఆ మంగ కోసం చేస్తున్నావు. ఇంతకు ముందు నువ్వు ఏం చేయాలనుకున్నా అలా చేద్దాం బేబీ, ఇలా చేద్దాం బేబీ అని నాతో డిస్కస్ చేసేదానివి. ఇప్పుడు ఆ తులసితో షేర్ చేసుకుంటున్నావు. అంటే నీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆ మంగ, ఆ తులసి అయిపోయారు. నేను పరాయిదాన్ని అయిపోయాను, అంతే కదా? బేబీ స్టాప్. డోంట్ టాక్ లైక్ ఎ స్టూపిడ్. ఇప్పుడున్న సిచ్యుయేషన్ ఏంటి? నీ మాటలేంటి? నువ్వసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఎందుకంటే నీలో చేంజ్ వచ్చింది కాబట్టి, నీ కాన్సంట్రేషన్ మారింది కాబట్టి. అదేం లేదు బేబీ. మరి జైని బయటికి తీసుకురావడానికి నువ్వేం చేస్తున్నావు మామ్? నేను చేసే ఇన్వెస్టిగేషన్ లో హాఫ్ కూడా చేయట్లేదు. అసలు అలా అని నువ్వెందుకు అనుకుంటున్నావు? దెన్ వేర్ ఇస్ ద రిజల్ట్ మామ్? జై స్టిల్ ఇన్ ద జైల్. ఆ మంగ కూడా హ్యాపీగా జైతో ఉంది. నేనే పిచ్చి పట్టిన దానిలా రోడ్లు పట్టుకొని తిరుగుతున్నాను. ఎస్, ఐఎమ్ మ్యాడ్. ఐఎమ్ గోయింగ్ మ్యాడ్. ఓకే బేబీ, ఇప్పుడు నేనేం చెప్పినా నీకు అర్థం కావట్లేదు. జైని బయటికి తీసుకురావడానికి నువ్వేదో సాక్ష్యం సంపాదించానన్నావు కదా, ఏంటది? అది జస్ట్ సెకండ్ మామ్. హలో, థ్యాంక్ యూ, బాయ్. మామ్, ఐ హ్యావ్ టు గో, బాయ్. బేబీ ఎక్కడికి? ఫోన్లో ఎవరు? బ్యాంక్ మేనేజర్. మల్లిక అకౌంట్లో ఎవరో 50 లక్షలు వేశారని చెప్పాను కదా. గచ్చిబౌలిలో ఓ ఏటీఎం నుంచి ఆ డబ్బు డ్రా చేసినట్టు తెలిసింది. ఆ ఏటీఎం సెంటర్కు వెళ్లి సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తే ఎవరు డ్రా చేశారో అనేది కూడా తెలిసిపోతుంది. ఐ థింక్ అది ఆ మల్లికే అయి ఉంటుంది. దాన్ని వెంటనే నేను పట్టుకోవాలి. దాన్ని వెంటనే పట్టుకోవాలి. బేబీ బేబీ బేబీ! షిట్, అదెందుకు బయటకొచ్చింది? హలో, మేడం చెప్పండి. ఆ మల్లిక్ ఎక్కడ్రా? గెస్ట్ హౌస్ లోనే ఉంది మేడం. అది అక్కడ లేదు. ఏటీఎంకెళ్ళి మనీ డ్రా చేసిందంట. ఆవిడకి అప్పుడే ఆ డబ్బులపై ఆశ పుట్టిందా? ఈ విషయం నితికి తెలిసిపోయింది. మల్లికని త్వరగా గెస్ట్ హౌస్ కి వెళ్ళమని చెప్పు, లేదా ఇద్దరు చస్తారు. సరే మేడం.
ఏంటి సారు కాలుగాలిన పిల్లలా తిరుగుతున్నారు? రేయ్, నేను కాలు కాలిన పిల్లినో చెవు కోసిన మేకనో కాదురా, మనిషిని. జంతువులతో పోలుస్తారేమిట్రా మీ పిండాకుడు? మరి మూలశంక రెట్టపడట్లేదేంటి? రేయ్, మీకు నేనేం అపకారం చేశానురా? రాత్రులు సరిగ్గా నిద్రపోనివ్వరు, పగల ఆలోచించుకోనివ్వరు. ఏదైనా సమస్య ఉంటే మాతో చెప్పుకోండి స్వామి. నాకే సమస్య లేదురా, నా వారాన్ని నన్ను వదిలేండిరా. అదే మీరు నాకు చేసే పెద్ద సహాయం. సరే నీ ఇష్టం, హా. పదండ్రా. నిత్య మేడం గారు వచ్చారా సార్? నేను ఇక్కడే ఉండగా మరో నిత్య ఎలా వస్తుంది చారి గారు? వచ్చింది మా మామ్. ఆహాహా, మీలానే ఉన్న మరో నిత్య మేడం వచ్చారేమో అనుకున్నాను మేడం. నాలా మరొకరు ఎలా ఉంటారు చారి గారు? భలేవారే, మనిషిని పోలిన మనుషులు ఈ భూమి మీద 7 ఉంటారంటండి. అంతెందుకండి, అచ్చం మీలాగే ఉండి లంగావోణి వేసుకున్న అమ్మాయిని నేను దేవీపురం గుళ్ళో చూశానండి. అలాగే నాలాంటి మనిషి, సార్లాంటి మనిషి కూడా ఈ భూమి మీద ఉండే ఉంటారు. అమ్మో, చారి గారు నాపకపోతే కొంపలు అంటుకుంటాయి. ఏంటండి అంతలా ఆలోచిస్తున్నారు? దేని గురించి? మీ మామ్ గురించి. తను నీతో మాట్లాడుతుంటే మొహంలో తెలియని భయం, కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తున్న బాధ. మీ మామ్లో ఏదో చేంజ్ కనపడుతుంది నిత్య. అయ్యో, అది నా గురించి కాదండి, మీ గురించి. మిమ్మల్ని ఇక్కడి నుంచి ఎలా బయటకు తీసుకువెళ్లాలా అని మామ్ టెన్షన్ అవుతున్నారు. అఫ్ కోర్స్ నిత్య, అల్లుడి గురించి ఏతకైనా ఆ మాత్రం రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కానీ మీ మామ్లో ఇంకేదో స్ట్రగ్లింగ్ గమనించాను. తను దేని గురించో బాధపడుతుంది. ఐ థింక్ నీకేమన్నా అవుతుందేమో భయం కావచ్చు. మీరు నా పక్కన ఉండగా నాకేమవుతుందండి? మీరే నాకు కొండంత అండా దండ. అవును మేడం, సార్ మీకు పెట్టని కోట, కళ్ళకు కనిపించని రక్షణ వలయం. ఏమండి, ఆ చింతకాయల్ని చూసారా? వాటిని కోసివ్వండి. అవి చాలా ఎత్తులో ఉన్నాయి నిత్య. ఎగిరి అందుకోండి. హా, పచ్చిగా ఉన్నాయి, ఒగరుగా ఉంటాయి. ఎలా ఉంటే మీకెందుకండి? తినేదాన్ని నేను. ప్లీజ్ అండి, కోసివ్వండి. ప్లీజ్ ప్లీజ్ అండి. చారి గారు, ఎందుకు నవ్వుతున్నారు? చింతకాయ కావాలని సార్ని మీరు అడిగే తీరు చూస్తుంటే అలనాడు పర్ణశాలలో సీతమ్మ బంగారు జింక కావాలని రాములు వారిని అడిగినట్టు ఉందండి.